నా పని ప్రారంభిస్తా. ఏది మంచో అది చేసుకుంటూ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు దృష్టిలో పెట్టుకొని అందరి వాడిగా ఉండాలని, దుష్టులకు మాత్రం ఒకటే చెప్తాను, మళ్ళీ చరిత్ర చెప్పిన నగ్న సత్యం, దుష్టుల్ని మాత్రం ఏమారితే మళ్ళా మనం మొదటికి వస్తాం. దాంట్లో రాజీ లేని పోరాటం చేసి మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఒక మంచి సందర్భం. ఈరోజు కూటమి ప్రభుత్వం యువతకి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంటే భవిష్యత్ అంతా యువత పైన ఆధారపడుతుంది. అలాంటి యువత ఎప్పటికప్పుడు ఒక శక్తివంతమైన ఆలోచనలు చేయడమే కాకుండా దాన్ని ఆచరణ చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, వాళ్ళ ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. నిన్నే మీరు చూస్తే దగ్గర 10,060 ఉద్యోగాలకి ఈరోజే నోటిఫికేషన్ కానీ అనౌన్స్మెంట్ ఇచ్చాం. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో అన్ని ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ తెలుగు ఉగాది రోజున ఇస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పవిత్రమైన రోజు కాబట్టి. ఇంకొక పక్క ఇప్పటికే మీరు చూస్తే కొన్ని ఉద్యోగాలు ఇచ్చాం. 15,941 మంది టీచర్లకి మెగా డిఎస్సీలు ఇచ్చాను. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మెగా డిఎస్సి మొదటి సంతకం చేస్తా, 1 సంవత్సరంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కానిస్టేబుల్స్ 5,757 ఇచ్చాం. మొత్తం ఇప్పటికీ 30,607 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకొక పక్కన ప్రైవేట్ రంగం. మేము ఎన్నికల్లో ఒకటి చెప్పాం, యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి, ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక పక్క ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఇస్తున్నాం. ఇప్పటి వరకు ప్రైవేటు ఉద్యోగాలు చూస్తే 6,28,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో కూడా ఎంఎస్ఎంఈల ద్వారా 2,48,906 మందికి ఇచ్చాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 మందికి ఇచ్చాం. పరిశ్రమల రంగంలో 95,174 మందికి ఇచ్చాం. ఫుడ్ ప్రాసెసింగ్లో 64,034 మందికి ఇచ్చాం. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో 13,866 మందికి ఇచ్చాం. పర్యాటక రంగంలో కూడా 5,028 మందికి ఇచ్చాం. ఇప్పుడు వచ్చే ఉద్యోగాల్లో కూడా మీరు చూస్తే ఈ 10,060లో ఉన్నత విద్యలో 1,500, గ్రూప్ 1లో 91, గ్రూప్ 2లో 750, హోంశాఖలో 2,778, ఇతర ఉద్యోగాలు 928 మందికి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాం. అదే మాదిరిగా పాఠశాల ఇంటర్ విద్యలో 3,004, ఇంజనీరింగ్ 503, ఇతర ఉద్యోగాలు ఒక 506 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఇవి కూడా చెప్పడమే కాదు, మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే చూస్తే ఒక రిపోర్ట్ వచ్చింది, ఇండియాలో కన్జ్యూమర్ జస్టిస్ కోసం ఏ రాష్ట్రంలో కన్జ్యూమర్స్కి అందరికీ న్యాయం జరుగుతూ ఉందంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అని చెప్పి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. వినియోగదారులందరికీ న్యాయం జరగాలి. ఎవరికైనా గ్రీవెన్స్ ఉంటే ఆ గ్రీవెన్స్ని సక్రమంగా రెడ్రెస్ చేయాలి. నేను దానికి కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని టెక్నాలజీ ద్వారా మానిటర్ చేస్తున్నాం. అందరికీ ఒకటే కోరుతున్నా, ఈ ప్రభుత్వ సంకల్పం 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సంకల్పం మనం చేసి నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలి.
అది జరగాలంటే వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ, ఇది అందరూ కూడా పనిచేసే పరిస్థితి రావాలి. ఒక పాజిటివ్గా ఆలోచించాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. డబ్బులు కూడా అవసరం. ఈ రెండు ఉండాలంటే మెరుగైన జీవన ప్రమాణాలకి దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలి. అదే సమయంలో విలువల్ని కాపాడుకోవాలి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి. ఇది మనం కాపాడుకోవడమే కాకుండా మన తర్వాత కూడా భావితరాలకు అందించే బాధ్యత మనందరిపైన ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓసారి సంపదకు విలువలకు కాంట్రడిక్షన్ ఉంటుంది. సమస్యలు మనం ఒకసారి చూస్తాం. డబ్బులు వస్తే విచ్చలవిడితనం వస్తుంది, డబ్బులు వస్తే వ్యసనాలు వస్తాయి, వ్యసనాలు వచ్చిన వాళ్ళు పతనం అవుతారు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బుల్ని సద్వినియోగం చేయాలి తప్ప భగవంతుడిచ్చిన సంపదని దుర్వినియోగం చేయడమో, వ్యసనాల పాలిట బలైపోవడమో ఇది మంచిది కాదని చెప్పడని మీకు తెలియజేస్తున్నా. అందుకే గట్టిగా మాట్లాడాలి. ఏదో విలువల గురించి మాట్లాడడం నా ఒక్కడే బాధ్యతగా మీకెవరికీ బాధ్యత లేనట్టు ఉండడం కరెక్ట్ కాదు. అందరం కూడా మాట్లాడాలి. విలువల్ని ఎక్కడికక్కడ నిలపడం కోసం ఇలాంటి సందర్భాలు కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజే జియో పొలిటికల్ మనం చూస్తున్నాం, ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. దీనికి అంతటికీ మనం ఎక్కడో యుద్ధం జరిగింది, మనకేంటి సంబంధం అనుకోలేం. అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడి నుంచి మనకు